తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని కూడా ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని తెలుసుకోవడానికి మనతో మాట్లాడడానికి తపస్ జనరల్ సెక్రటరీ పెంటయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని, ఉదయం అల్పాహార పథకాన్ని కూడా ఉపాధ్యాయులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ముందుగా పల్లవి టీవీ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మంచి కార్యక్రమాన్ని మీరు ప్రజలకు చేరవేయాలి, నిజాలు తెలియజేయాలనేటువంటి ఈ యొక్క ఇనిషియేషన్ను మీకు అభినందిస్తూ ఉన్నాను. నిజానికి కూడా మధ్యాహ్న భోజనం అనేటువంటిది ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటిది. విద్యార్థులలో హాజరు శాతాన్ని పెంచడం కోసం పేద విద్యార్థులు స్కూల్ నుంచి మధ్యాహ్న భోజనం తినడానికి వెళ్ళి అక్కడ తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు భోజనం చేసి మళ్ళీ తిరిగి పాఠశాలకు వచ్చేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉండకూడదు. వారు స్కూల్కి వచ్చిరంటే సాయంత్రం వరకు చదువు మీదనే ఫోకస్ పెట్టాలనేటువంటి ఆలోచనతో మంచి సదుద్దేశంతో మిడ్ డే మీల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉపాధ్యాయుల యొక్క హాజరు శాతాన్ని పెంచడానికి అయితే దాదాపు ఎఫ్ఆర్ఎస్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఉపాధ్యాయుల యొక్క ఆత్మసాక్షి అనేటువంటిది కూడా ఉంటుంది. దాని ఆధారంగా పర్యవేక్షణ అనేటువంటిది ఉంటుంది. మరి ఏ ఉద్దేశంతో ఈ అనవసరమైనటువంటి వృధా అయినటువంటి డబ్బులను ఈ ప్రోగ్రాము ఖర్చు చేయడం ద్వారా నాణ్యమైనటువంటి ఈ భోజనం అనేటువంటిది అందదనేటువంటిది ఉపాధ్యాయ సంఘంగా తపస్ సంఘంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రభుత్వము పిఎం పోషణ్ కార్యక్రమం ద్వారా గ్రాంట్స్ ఇస్తూ ఉంది. దానికి మీరు ఇస్తున్నటువంటి గ్రాంట్స్ని అదనంగా కలపడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందాలంటే మీరు మార్కెట్ ధరలకు అనుగుణంగా, వస్తువుల యొక్క పెరుగుదలకు అనుగుణంగా మీరు వాటిని అందివ్వగలిగితే నాణ్యమైనటువంటి భోజనం వస్తుంది. ఇప్పుడు పిఎస్ స్కూళ్ళల్లో మనము దాదాపు 6 రూపాయల కొన్ని డబ్బులు మనం ఇస్తూ ఉన్నాము. అదే రకంగా యూపీఎస్ ఆపై స్థాయిలో 10 రూపాయలను ఇస్తూ ఉన్నాము. మిడ్ డే మీల్స్ ఉండేటువంటి వాళ్లకు మనము 3,000 రూపాయలు మన ప్రభుత్వము హానరోరియాన్ని ఇస్తుంది. మార్కెట్లో ఎగ్గు ధర 8 రూపాయలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వము 6 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉంది. మీరు రేట్లు పెంచకుండా, ఇన్ టైంకు బిల్లులు చెల్లించకుండా భోజనం నాణ్యంగా ఉండాలని చెప్పేసి ఉపాధ్యాయులను ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది సరైనటువంటి విధం కాదనేటువంటిది. మీరు ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా భోజనం చేస్తే ఆ క్వాలిటీ పెరుగుతుంది. విద్యార్థులకు ఏదైతే భోజనం పెడతారో అది కూడా ఉపాధ్యాయులకు పెడతారు, క్వాలిటీ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే కొన్ని సందర్భాలలో పురుగులన్నం పెడుతున్నారు, కొంచెం కల్తీ అవుతుంది, ఆ ఫుడ్ పాయిజన్ అవుతుంది. అదంతా ఉండకుండా ఉండడానికే ఈ పథకం ఉపాధ్యాయులకు పెడుతున్నామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. మరి మీరెందుకు ఇట్లా వ్యతిరేకిస్తూ ఉన్నారు? బియ్యాన్ని సరఫరా చేసేది ప్రభుత్వం కాబట్టి నాణ్యమైన బియ్యం వస్తే విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనమే వస్తుంది. నాణ్యమైనటువంటి వంట సరుకులకు కావాల్సినటువంటి ధరలు నిర్ణయిస్తే నాణ్యమైనటువంటి భోజనాన్ని వండటానికి ఉంటుంది. మనం భోజనం ఉపాధ్యాయులు ఇప్పుడు భోజనము అనేటువంటిది మిడ్ డే మీల్స్ను పర్యవేక్షణ చేసేది హెడ్ మాస్టర్ గారు. ప్రతిరోజు ఒక టీచరు టేస్ట్ చేసి ఆ భోజనం సరిగా ఉందా లేదనేటువంటిది ఉన్నటువంటి తక్కువ వాల్యూ ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ రేట్ల ఆధారంగానే నాణ్యమైనటువంటి భోజనం వచ్చేటానికి ఉపాధ్యాయులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని చోట్లయితే ఉపాధ్యాయులు దాతల యొక్క సహకారం చేసుకొని మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి వాళ్లకు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూసేటువంటి పనిని చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేసేటువంటి పనిని ఉపాధ్యాయులు చేస్తున్నారు. తింటే నాణ్యత పెరుగుతుంది అనేటువంటిది ఇక్కడ క్రైటీరియా అనేటువంటిది ఆలోచన చేయడం అనేటువంటి తప్పు. మనం తిన్నా తినకపోయినా మనం పనిచేసినటువంటి మన కంట్రోల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు ఉన్నంతలో నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఉంటుంది. తింటేనే నాణ్యమైనటువంటి భోజనం అందిస్తాము, తినకపోతే నాణ్యమైనటువంటి భోజనం రాదు అనేటువంటి ప్రభుత్వ ఆలోచన సరైనటువంటిది కాదు. మా పిల్లలు, మా దగ్గర చదివే పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా దగ్గర ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఎట్లా నాణ్యమైనటువంటి భోజనం అందించాలనేటువంటి దాంట్లో మాకు ఒక మనస్సాక్షి అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా దాన్ని చేస్తాం. కానీ సమాజంలో ఉపాధ్యాయులను చులకన చేసేటువంటి విధంగా, ఇంక్లూడ్ చేసేటువంటి విధంగా ఉండడం, ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా అనవసరమైనటువంటి విషయాలను ఉపాధ్యాయులకు రుద్దేటువంటి ప్రయత్నం
ప్రయత్నం చేయడం అనేటువంటిది ఉపాధ్యాయులను గౌరవించడం అనేటువంటిగానే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం భావిస్తుంది. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా హర్షిస్తలేరు అంటే మీరు ఈ ఆలోచనను పునరాలోచించుకోవాలి. 1,00,000 మంది ఉపాధ్యాయులకు మీరు పెట్టేటువంటి ఆ 10 రూపాయల ఖర్చు 20 రూపాయల ఖర్చు విద్యార్థుల కోసం ఖర్చు చేయడం ద్వారా ఇంకా నాణ్యత అనేటువంటిది పెరుగుతుంది. ఇంకా మీకు మెరుగైనటువంటి మిడ్ డే మీల్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉందనుకోండి, మార్కెట్ రేట్లలో గుడ్డు 8 రూపాయలు ఉంది, మీరు గుడ్డును 8 రూపాయలకు వెంటనే మార్చండి. అదే మాదిరిగా నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని ఎప్పటికప్పుడు తరువుగా అందివ్వండి. ఆనరోరియం 10,000 రూపాయలు ఇవ్వండి. పెండింగ్ బిల్స్ ఇప్పటి వరకు 4 నెలల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బిల్స్ మాత్రమే క్లియర్ అవుతున్నాయి. మీ పరిధిలో ఉన్నటువంటి తరగతులకు ఇవ్వాల్సినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది చేయకుండా అనవసరమైనటువంటి పథకాలను ఉద్దేశించి విద్యార్థులకు ఉపయోగం అవుతుంది, ఉపాధ్యాయులకు కూడా భోజనం పెడుతున్నామని సమాజంలో మనల్ని కించపరిచేటువంటి విధంగా మీరు ప్రయత్నం చేస్తే దాని పర్యవసానం లాభం జరగకపోగా మీకే నష్టం జరుగుతుందని చెప్పేసి సంఘం ద్వారా తెలియజేస్తున్నాం. అంటే ఏ విధంగా, అంటే సమాజంలో కించపరిచే విధంగా జరుగుతుంది అంటున్నారు, అంటే ఏ విధంగా మీకు అవమానం జరిగే అవకాశం ఉందండి? సమాజంలో ఎట్లా ఉంటుందంటే, అరే ఉపాధ్యాయులకు ఏం తక్కువ చేస్తారు, అంత భోజనం పెడుతున్నాం మేము, విద్యార్థుల పాటు తేరగా తింటున్నారు, ఫ్రీగా తింటున్నారు, మాకేం అవసరం అండి భోజనం, మేము టిఫిన్ తెచ్చుకోగలుగుతాము, భోజనం చేసుకోగలుగుతాము, మా ఇంట్లో మేము టిఫిన్ బాక్సులు తీసుకొచ్చుకొని పిల్లలతో పాటు కలిసి తింటాము, ఇంకా అనారోగ్యంగా ఉన్నటువంటి పిల్లలకు మేము తెచ్చుకున్నటువంటి భోజనం నుంచి కూడా తీసుకొచ్చి వాడిని మా పక్కకు కూర్చోబెట్టుకొని తినేటువంటి కల్చర్ మా ఉపాధ్యాయులకు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అన్నీ ఇస్తున్నామని చెప్పేసి తేరగా తింటున్నటువంటి ఆలోచన సమాజానికి కల్పించేటువంటి ఉద్దేశంగానే మేము భావిస్తున్నాం తప్ప అది ఏదో నాణ్యత పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో దీన్ని మాత్రం మేము అనుకోవట్లేదు. కాబట్టి దీని విషయంలో గవర్నమెంట్ పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. ఉపాధ్యాయులకు మిడ్ డే మీల్స్ కోసం కేటాయించిన ప్రతి పైసను పేద విద్యార్థుల యొక్క నాణ్యమైనటువంటి భోజనం కోసం అందివ్వండి, మేము హర్షిస్తాము. కూర్చొని ఏజెన్సీ వాళ్ళకు ఒక 10,000 రూపాయలు ఆనరోరియం చేయండి, వాళ్ళతో మంచి భోజనం వస్తుంది. నాణ్యమైనటువంటి సరుకులు పెరగాలంటే ఇప్పుడు 10 రూపాయలు 28 పైసలు ఉంది కదా రేటు, దాన్ని ఒక 15 రూపాయలు చేయండి. మంచి సరుకులు వస్తాయి, మంచి ఆయిల్ వస్తుంది, మంచి పప్పులు వస్తాయి, మంచి నిత్యావసరమైనటువంటి వస్తువులు వస్తాయి, పిల్లలకు మంచి విందు భోజనం పెట్టడానికి అనేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పని చేయకుండా అందరిని ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది ఇది సరైనటువంటిది కాదు, ఇది దుర్వినియోగం అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉపాధ్యాయుల డిమాండ్స్ కూడా కొన్ని ప్రభుత్వం వద్ద పెట్టారు. మొన్న మీరు ప్రభుత్వం కూడా చర్చలు జరిపారు, మీకు కావాల్సిన డిఎల్ కానీ పిఆర్సీ కానీ అట్లాగే హెల్త్ స్కీమ్లో కూడా మీకు ఇప్పటివరకు రాలేదని చెప్పేసి కూడా చెప్పారు. అంటే ఇవన్నీ మీ డిమాండ్లన్నింటినీ పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం కావాలని ఇట్లాంటి స్కీమ్ తీసుకొచ్చిందా ఉపాధ్యాయుల కోసం? డెఫినెట్గా సమాజంలో ఒక రకమైనటువంటి ప్రచారాన్ని పబ్లిసిటీని తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ఈ రకంగా చేసిందని మేము నమ్ముతా ఉన్నాం. మీరు ఇప్పటి వరకు పిఆర్సీని 26 నెలల పాటు దాటింది, అయినా కూడా పిఆర్సీ రిపోర్టును ఇప్పటి వరకు తెప్పించుకోలేదు, ఫిట్మెంట్ను ప్రకటించలేదు, ఎప్పుడు కూడా ఇంత తాత్సారం అనేటువంటిది కాలేదు. ఏ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా 6 డిఏలు పెండింగ్లో లేనటువంటి పరిస్థితి ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో 6 డిఏలు ఉన్నాయి. సగటున ఒక ఉపాధ్యాయుడు ఒక ఉద్యోగి 23% పైగా ఈ యొక్క డిఏల యొక్క పర్సంటేజ్ని నష్టపోయేటువంటి మానిటరీగా నష్టపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్న పెండింగ్ బిల్స్ను కూడా పడతలేవు. మెయిన్ దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు, మా అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మేము లోన్ పెట్టుకున్నా కూడా మాకు 2 సంవత్సరాల దాకా చెల్లించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా కూడా సరెండర్ బిల్లులు ఇప్పటి వరకు పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిఏ ఏరియర్ సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్లు, సిపిఎస్ సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్లు మీరు 30 నెలలు, 17 నెలలు, 18 నెలలు అని చెప్పేసి మీరు ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇస్తానటువంటి ఆ బిల్లులు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పడలేదు. మొన్ననే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అగిటేషన్ దశల వారీ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత 10,000 లోపునటువంటి చిన్న బిల్లులను అక్కడక్కడ పరిష్కారం చేస్తామని చెప్పేసి కొన్ని మాత్రమే వేసినట్లు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ మీద మాత్రం 1000 కోట్లు ఇస్తున్నాము, 2000 కోట్లు ఇస్తున్నాము, 100 రోజులలో 6000 కోట్లు ఇస్తాము, ఎట్లా పంచుకోండి అని చెప్పేసి జేఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అవన్నీ కూడా నిజం కావని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియజేస్తా ఉన్నాము. ఒకవేళ నిజమైతే మీరు ఎన్ని టోకెన్లు రిలీజ్ చేసిరో శ్వేతపత్రాన్ని బయటికి తీసుకురండి. ఎన్ని కోట్ల రూపాయలు ఎంతమంది ఉద్యోగుల అకౌంట్లో జమ చేసినారు, ఎంతమంది పెన్షనర్ల యొక్క పెండింగ్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ను మీరు క్లియర్ చేసినాము, ఎన్ని టోకెన్స్ క్లియర్ చేసినారు, ఎన్ని లక్షల టోకెన్స్ని క్లియర్ చేసినారు,
ఎంత అమౌంట్ను మీరు విడుదల చేసి దాన్ని క్లియర్ చేసినారు మీరు చెప్పండి. ఓపెన్గా ఆ క్లియరెన్స్ అనేటువంటిది ఇవ్వండి. ఎవరికి వచ్చినా కూడా ఏ టీచర్ని అడిగినా కూడా మా బిల్లు పడలేదని చెప్పేసి మాకు ఫోన్ చేస్తున్నారు. పేపర్లో మాత్రం అన్ని బిల్లులు 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రయత్నం చేయకుండా ఇక్కడి నుంచి ఇంకో జీపీఎఫ్ నుంచి ఈ సంవత్సరం వరకు వచ్చేసింది, సరెండర్ బిల్లు ఇంతవరకు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ క్రియేట్ చేసినాము, టీఎస్జీఎల్ఐ 2023 చేసినామా 25 చేసినామా అనేటువంటిది చెప్పండి. పెన్షనర్స్ సంబంధించిన బెనిఫిట్స్ ఈ సంవత్సరం వరకు కట్ ఆఫ్ డేట్గా క్లియర్ చేసినాము చెప్పండి మీరు. కానీ ఇదంతా ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తూ ఉపాధ్యాయులలో ఇంకా కూడా ప్రభుత్వం అంటే ఏవగింపు కలిపేటువంటి విధంగా పనిచేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే మీకు హెల్త్ స్కీమ్లో కూడా 1.5% మీ సాలరీస్ని డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. అట్లాగే మొన్న ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం బ్యాంకర్లతో కూడా ఎంఓయూ చేసుకోవాలి. ఎందుకు మీరు అసంతృప్తిగా ఉన్నారు? ప్రభుత్వం మీద నమ్మకం అనేటువంటిది కోల్పోవడం జరిగింది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి విధానం సరైనటువంటి విధంగా లేదు. అందుకోసమే ప్రభుత్వం 1.5 సంబంధించినటువంటి వాటాను కట్ చేసినప్పుడే ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మీ మీద నమ్మకం లేదు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అంటే నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 2 సంవత్సరాల కాలం దాటింది. సిపిఎస్ సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంటు 10% మీరు వేయాలి. ఇప్పటి వరకు సిపిఎస్ సంబంధించినటువంటి అకౌంట్లలో మీరు వేయాల్సినటువంటి 10% గ్రాంటును ఇంకా కూడా వేయలేదు. అంటే ఎట్లా నమ్మకం ఉంటుంది? ఇప్పుడు మేము తీసుకున్నటువంటి 1.5 సంబంధించినటువంటి వాటా అమౌంట్ ట్రస్ట్ దాంట్లో ఉంటుంది. మీరు వేయలేదని మాకు ఇప్పటికి కూడా నమ్మకం అనేటువంటిది లేదు. జూలై 2వ తారీఖు నుంచి అమలు చేస్తామని మీరు చెప్తారు, మే శాలరీని కట్ చేస్తారు. మరి మే శాలరీ కట్ చేసినప్పుడు మేలో తీసుకున్నటువంటి మెడికల్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ రియంబర్స్మెంట్ బిల్లులను మీరు చెల్లిస్తారా లేదా మీరు కట్టిస్తారా రిటర్న్ చేస్తారా అనేటువంటిది ఒక క్లారిటీ లేదు. ట్రస్ట్ను మొన్న ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్లో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నుంచి ప్రశ్నించేటువంటి సంఘాలను తీసేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని సంఘాలను పెట్టుకున్నారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు అనుసంధానంగా ఉంటూ అత్యధికమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు సముదాయింపు చేయాల్సినటువంటి వాళ్ళని పక్కకు పెట్టేసుకొని మిగతా వాళ్ళని పక్కకు ఉండడం పట్ల మీరు తీసుకొచ్చినటువంటి ఈహెచ్సిటీకి సంబంధించినటువంటి విషయంలో ఏ ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయుడు కూడా సంతృప్తికరంగా లేనటువంటి పరిస్థితి. చేస్తున్నామని చెప్పారు, చేసేటువంటి విధానం సరైనటువంటి విధంగా లేదు. గైడ్లైన్స్ అంతా తీసుకొచ్చి ఒక ట్రస్ట్ను ఫార్మేషన్ చేసి తర్వాత ఈ రోజు నుంచి కట్ చేస్తామని చెప్పేసి చేస్తే బాగుండేది. హడావుడిగా స్పౌజ్ది కట్ చేసినారు. పెన్షనర్స్ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఎట్లు ఇస్తారనేటువంటిది తెలియదు. ఒక ఉద్యోగి పెన్షన్ అయినప్పుడు ఒక ఉద్యోగి అదైనప్పుడు ఉద్యోగి అయినప్పుడు ఎట్లా కట్ చేస్తారు, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఒకరి బేసిక్ పే ఎక్కువ ఉంది, ఇంకొకరి బేసిక్ పే తక్కువ ఉంది. మరి ఇద్దరు బేసిక్ పేలు తేడా ఉన్నప్పుడు వీళ్ళకి ఏమైనా చికిత్స ఇస్తారా? ఎలాంటి చికిత్స ఇస్తారు? ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఇలాంటి ట్రస్ట్ ద్వారా చికిత్స అందుతుంది? ఇవన్నీ విషయాల మీద ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తే మీరు తీసుకొచ్చినటువంటి స్కీమ్ను హర్షించడానికి అవకాశం ఉంది. ట్రీట్మెంట్ చేస్తానికి 1.5 సంబంధించినటువంటి వాటాను జీతంలోకి వెళ్ళి కట్ చేస్తామంటారు. చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ని మాత్రం 2 కోట్ల వరకైనా మేము బ్యాంకులతో మాట్లాడి ఇస్తాము. బతుకున్నప్పుడేమో సరైనటువంటి ట్రీట్మెంట్ చేయని ప్రభుత్వము, చనిపోయిన తర్వాత మాత్రము మనము ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పడం అనేటువంటిది కాదు. మీరు ఇస్తున్న ఇన్సూరెన్స్ 16 బ్యాంకుల ద్వారా ఎంఓయూ చేసుకున్నారు. ఇప్పటికి కూడా ఏ జీతం ఉన్నటువంటి ఎస్బీఐ అకౌంట్లలో శాలరీ అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళకు సహజంగా ఎయిర్ క్రాష్ అయినా యాక్సిడెంటల్ అయినా 1,60,00,000 రూపాయలు, క్యాజువాలిటీస్ అయితే 60 లక్షల రూపాయలు రావడం అనేటువంటిది అది సహజంగా ఉన్నటువంటి ప్రాసెస్. దాన్ని ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విధంగా అనుకోవడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది? బ్యాంకులు చేస్తే లాంగ్ రన్లో ఇవి ఉంటుందా? ప్రభుత్వం ఏ రకంగా మాకు భరోసా ఇవ్వాలనుకుంటుంది అనేటువంటి దాని మీద క్లారిటీ అనేటువంటిది లేదు. కాబట్టి ఇవన్నీ కూడా పబ్లిక్లో ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి కానీ ఫీల్డ్లో అమలు చేయడంలో ప్రభుత్వము తగినంత శ్రద్ధ అనేటువంటిది లేదు. దీనికి కొంతకాలం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది.
అంటే ఇప్పటికే కొన్ని స్కూళ్ళల్లో కూడా టీచర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన మేము గౌరవ ప్రధాన కార్యదర్శి గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు ఇస్తానన్నటువంటి పిఆర్సీ కావచ్చు, మీరు ఇస్తానన్నటువంటి డిఏలు కావచ్చు, మీరు ఇస్తానన్నటువంటి పెండింగ్ బిల్స్ విషయంలో మీరు చెప్పినటువంటి విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకున్నటువంటి ఆలోచనలు, మాకు చెప్పినటువంటి విషయాలకు కనిపిస్తున్నటువంటి విషయాలకు చాలా భేదం అనేటువంటిది ఉంది. ఏ ఒక్క చిన్న సమస్య పరిష్కారం అవుతలేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాకు సమావేశంలో చెప్పిండు, 2003 డిఎస్సి వాళ్ళకు ఓల్డ్ పెన్షన్ ఇస్తాము, మీరు నోట్ చేసుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అన్నాడు. ఇప్పటికి కూడా మే 2వ తారీఖు నాడు మాకు సీఎం తోటి సమావేశం అయింది. ఇప్పుడు జూలై 2వ తారీఖు దాటిపోయింది. అంటే 2 నెలల టైంలో కూడా ఎక్కడికక్కడ సమస్య పరిష్కారం కాలేదు. పైగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసారు. ఇంకొక విషయం ఏంటంటే 190 జీవో సంబంధించింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే 190 జీవోని తీసుకొచ్చింది. ఎవరైతే స్థానికేతరులుగా వేరే జిల్లాలో పనిచేస్తున్నారో 317 ద్వారా ఎవరైతే జిల్లాలను స్థానికతను కోల్పోయారో ఆ జిల్లాలలో స్థానిక పరిస్థితులను కోల్పోయినటువంటి ఉపాధ్యాయులకు మేలు చేయడానికి 190 జీవో వచ్చింది. ఆ 190 జీవోని తీసుకొచ్చింది మీరే. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా 190 జీవో విద్యాశాఖలో అమలు పరచలేదు. పైగా 100 మందో 149 మందికో ఇద్దామని చెప్పేసి ఆ సర్క్యులర్ ఉత్తర్వులు ఇద్దామని రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు 3800 మంది. ఎందుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు? అప్లై చేసుకురంటే అర్థమైంది, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల ఆధారంగా అప్లై చేసుకున్నారు. వాళ్ళ జిల్లాకు పోవడానికి అప్లై చేసుకోవడం అనేటువంటిది జరిగింది. దాని ఆధారంగా ఎవరైతే ప్రభుత్వానికి లాంగ్ డిప్యుటేషన్ల కోసం 190 జీవో ప్రకారం అప్పీల్ చేసుకున్నారో వాళ్ళందరికీ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి. ఇది సీఎం గారు కూడా ఇవ్వండి అని చెప్పింది కదా. అయినా కూడా ఎందుకు ఇంత 2 నెలల పాటు తాత్సారం అవుతుంది? అంటే సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేటువంటిది లేదు. అధికారులు ముఖ్యమంత్రి చెప్పినా క్వశ్చన్ మార్క్ పెడుతున్నారంటే మాకు ఆ విషయం ఏందో మాకైతే అర్థమవుతలేదు. అందుకోసమే తప్పనిసరి పరిస్థితులలో సమ్మె నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు జూలై 4వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా 622 మండలాలలో మండల తహసీల్దారు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క 10 ముఖ్యమైనటువంటి డిమాండ్ చార్ట్స్ యొక్క ఆధారంగా మేము ఈ యొక్క ధర్నా నోటీసును ఇచ్చినాం. ఈరోజు మండల స్థాయి నిరసన కార్యక్రమాలు పూర్తయినాయి. జూలై 14వ తారీఖు జిల్లా స్థాయి నిరసన కార్యక్రమాలు ధర్నాను చేపడతాం. జూలై 24వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మంది ఉపాధ్యాయులతోటి ప్రభుత్వం మీద నిరసన చేస్తూ మహాధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు సమ్మె జీతం ఇస్తామని చెప్పారు. కేజీబీవీ టీచర్లు 29 రోజుల పాటు మినిమం టైం స్కేల్ ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, టీ దాగి వచ్చేంత లోపు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పారు. వాళ్ళు దానికోసమే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 29 రోజుల పాటు సమ్మె చేశారు. ఇప్పటికి కూడా మీరు ఆ సమ్మె శాలరీని ఇంకా చెల్లించలేదు. ఎంటీఎస్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. మోడల్ స్కూల్కి సంబంధించి ఆర్థికపరమైనటువంటి విషయాలంటే పక్కకు పెట్టండి. 010 మోడల్ స్కూల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు ఏ డబ్బులు ఉండవు. మీరు ఇచ్చే జీతమే ట్రెజరీల ద్వారా ఇచ్చేటువంటి పద్ధతి. దానికి డబ్బులు ఏం అవసరం లేదు. 010 ద్వారా మోడల్ స్కూల్ వాళ్ళకు ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చేటువంటి పద్ధతి. దాన్ని కూడా 3 సంవత్సరాల నుంచి తాత్సారం చేస్తున్నామంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అరే మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. అరే మోడల్ స్కూల్ వాళ్ళకి 010 ద్వారా కూడా వేతనాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. అందుకోసమే మరి ఇవన్నీ పరిష్కారం కావాలంటే మరి మేము ఏదో ఒక కార్యక్రమం చేయాలి. అయినా కూడా పాఠశాలలకు బోధనకు ఇబ్బంది కలగకుండా మేమేం చెప్పినాము, లంచ్ టైంలో పోయి నిరసన చేయండి, సాయంత్రం సమయంలో పోయి నిరసన చేయండి అంటున్నాం. కానీ పేద విద్యార్థుల యొక్క బోధనకు ఇబ్బంది కలిగించేటువంటి విధంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిరసన చేయట్లేదు. మా ఉద్యమం విద్యార్థుల మీద కాదు, విద్య మీద కాదు. ప్రభుత్వం మా సమస్యలను పట్టించుకోండి, పరిష్కరించాల్సినటువంటి సమస్యలైనా పరిష్కరించండి అనేటువంటి విషయాన్ని ఆలోచన అనేటువంటి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఉపాధ్యాయులకు లంచ్ పెట్టడం వల్ల ఎట్లాంటి లాభం జరగదు, ఉపాధ్యాయులకు
పెట్టే మధ్యాహ్న భోజనం ఏందో అది కూడా విద్యార్థులకి ఇవ్వాలని చెప్పేసి కూడా తపస్ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఉపాధ్యాయుల సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా డిఎల్ కానీ పిఆర్సీలు కానీ ఇవన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలని, అట్లాగే హెల్త్ కార్డు సంబంధించిన 1.5% డిడక్ట్ ఏది చేస్తుందో ట్రస్ట్ ద్వారా కూడా వెంటనే హెల్త్ స్కీమ్ కూడా అప్లై చేయాలని చెప్పేసి కూడా తపస్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.